మీ అమ్మా నాన్న నమ్మి నేను రిక్షా దొక్కుతున్నా, నా కొడుకు ఒక మంచి స్థితిమంతుడు కావాలి, నేను కూలీనాలి చేసుకొని బ్రతుకుతున్నా, నాకులాగా నా కొడుకు మిగిలిపోకూడదు, గంపెడు ఆశతో వాళ్ళ ఆశలు చంపుకొని కడుపు నిండా తిండి తినక సరైన బట్ట కట్టుకోక నా పిల్లలో నా పిల్లలో నా పిల్లలో నా పిల్లలో నా పిల్లలని రెక్కల ముక్కలు చేసుకొని లక్షల రూపాయలు ఫీజు కట్టి కార్పొరేట్ స్కూల్లో నేను చదివిస్తున్నారే, ఆ తల్లిదండ్రుల కష్టాన్ని కళ్ళ ముందు ఉంచుకొని నమ్మి నా తండ్రి నాకు ఫీజు కట్టాడు, నమ్మి నా తల్లి నా కోసం ఎంత త్యాగం చేసుకుంది, వాళ్ళ నమ్మకత్వాన్ని గుర్తుకు తెచ్చుకొని చక్కగా కాలేజీకి వెళ్ళి చక్కగా చదువుకొని చక్కగా బాధ్యతాయుతంగా ఉంటే ఎవరినో కాదు, నిన్నే దేవుడు ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు, నిన్నే దేవుడు దీవించడం ప్రారంభిస్తాడు. మీకు తెలుసా, ఈ ప్రపంచంలో తల్లిదండ్రులను మోసం చేయగలిగినంత తేలిగ్గా ఇంకెవరిని మనం మోసం చేయలేం. 45 సంవత్సరాల వయసు తండ్రిది, 43 సంవత్సరాల తల్లిది, 10 సంవత్సరాల కొడుకు, 15 సంవత్సరాల కూతురు తల్లిదండ్రులను అవలేలగా మోసం చేయగలుగుతారు. వాడు కాలేజీకి వెళ్ళా, ఏ సినిమా థియేటర్కో వెళ్ళాడు, రాత్రి ఎప్పుడు 9:30కు వచ్చాడు, అడుగుతాడు తండ్రి, రే నానా ఏంట్రా 9:30 అయిపోయింది, ఇప్పుడు దాకా ఏమైపోయింది అంటే మా వాడు ఏమంటాడు తెలుసా, మమ్మీ ఎక్స్ట్రా క్లాస్ పెట్టారు మమ్మీ, ఎక్స్ట్రా క్లాసులో ట్యూషన్లో కూర్చున్నాను మమ్మీ అని అంటంతో వెంటనే నాన్న అంటాడు కూతురుని పిలిచి, అమ్మాయి అన్నయ్య ఎక్స్ట్రా క్లాసులో ఉన్నాడట, వాడికి పాలు కలుపు పాలు కలుపు. తల్లి అంటది, ఆ పాలల్లో కూడా బూసు కూడా కలుపమ్మా. ఈడనుకుంటాడు, బా ఎంత తెలివిగా మా నాన్నను మోసం చేశా, ఎంత తెలివిగా మా అమ్మను మోసం చేశా. ఈడనుకుంటాడు తల్లిదండ్రులను బోల్తా కొట్టించాడని. ఈడు బ్రతుకు బోల్తా అయిపోతుందన్న సంగతి వీడికి తెలియదు. తండ్రిని మోసం చేశా, ఆహా పసిగట్టలా, తల్లిని మోసం చేశా, ఓహో నన్ను పసిగట్టలా, అబ్బా నేను భలే చమత్కారిని అని వాడు అనుకుంటాడు. కానీ తెలియని విషయం ఏంటో తెలుసా, వాడు తన్ను తాను మోసపుచ్చుకుంటున్నాడు. ఈరోజు వాక్యం వింటున్న అయ్యలారా, నా దేవుడు నిన్ను దీవించాలన్నా, ఈ దేన సేవకుని దీవించాలన్నా, ఇక్కడ కూర్చున్న సేవకులను దీవించాలన్నా, ఇక్కడ కూర్చున్న దైవ సేవకురాలను దీవించాలన్నా, నా దేవుడు ఎవరిని దీవిస్తాడో తెలుసా, నమ్మకమైన వారిని దీవిస్తాడు. అమ్మా నాన్న నిన్ను నమ్మి 1000 రూపాయలు ఫీజు కట్టి కాలేజీలో చదివిస్తున్నారే, వాళ్ళ నమ్మకత్వాన్ని నిలవబెట్టాలని బాధ్యతగా చదువుకో. సౌలు దేవుడే నీ దేవుడిగా ఉండి నిన్ను ఒక దీవెనకారమైన వాడిగా దేవుడు మారుస్తాడు.